హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నికేషా నికేత 13 స్టోరీస్. చిన్న తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అస్సలు ప్లానింగ్ కూడా లేదు వెళ్దామని చెప్పేసి. అప్పటికి ఒక 2 డేస్ ముందు అనుకున్నాము ఇలాగ వెళ్దాము టెంపుల్కి అని చెప్పి. ఇంకంతే స్టార్ట్ అయిపోతున్నాం. సాటర్డే అయితే వెళ్తున్నాం టెంపుల్కి. ఇంకా చూడాలి పిల్లలు అసలు ఎట్లా రియాక్ట్ అవుతారు. పిల్లలు పుట్టిన తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడం అయితే ఇంక ఇదే ఫస్ట్ టైం చిన్న తిరుపతికి రావడము. నాకైతే పెద్ద తిరుపతికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాల్లో అసలు ఎప్పుడు కూడా తిరుపతి అనేది వెళ్ళలేదు. నాకు అసలు వెళ్ళాలని కూడా థాట్ కూడా రాలేదు. ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు అందరు తిరుపతి 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 అని అంటారు కానీ బట్ నాకెందుకు అలా అనిపించలేదు, అర్థం కావట్లేదు వెళ్ళాలని చెప్పేసి. బట్ పిల్లలు పుట్టిన తర్వాత అయితే నిజంగా ఫ్యామిలీతో అయితే తిరుపతి వెళ్ళాలని చెప్పేసి ఇది ఇప్పుడు అనిపిస్తుంది. అంటారు కదా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి, ఆ పిలుపు రావాలని చెప్పేసి. బట్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు స్వామివారి పిలుపు వస్తుందా అని చెప్పేసి. నాకైతే పిల్లలతో కలిపి వెళ్ళే టైం ఉంది కాబట్టి ఇంకా ఇంతవరకు నేను వెళ్ళలేదేమో, ఫ్యామిలీతో కలిపి వెళ్ళాలా అని ఉంది అనుకుంటున్నాను. బట్ ఇప్పటికైతే నేను తిరుపతి అయితే వెళ్ళలేదు, పెద్ద తిరుపతి. ఇంకా చిన్న తిరుపతి లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అన్నయ్య వాళ్ళు అయితే గుండు కొట్టించుకుంటారు, అది ఎక్కడ కూడా చూసుకొని దాని పక్కన కొంచెం కార్ పార్కింగ్ కూడా పెట్టేసుకొని ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళొచ్చే వరకు ఇంకా అక్కడ బయట ఉందాందే. ఇంకా అక్కడ చాలా రష్గా ఉందన్నమాట. అసలు జనం బాగున్నారు. సాటర్డే సండే ఇంకా ఎక్కువ వస్తారంట జనం. అది చూసారు అసలు ఎంతమంది జనం ఉన్నారో ఆ గుండ్లు కొట్టించుకున్న దగ్గర. అసలు మంచిగా ఎంత బాగుంది అసలు ఆ లొకేషన్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇది అసలు ఇలా ఏం లేదు, మొత్తం చేంజ్ అయిపోయింది. బాగుంది అసలు ఇప్పుడు. ఇంకా అన్నయ్య వాళ్ళు వెళ్ళి వచ్చే లోపైతే మేమైతే ఇక్కడ కూర్చున్నాము. చిన్నమ్మ అయితే మంచిగా పడుకుందనమాట. ఇంకా పెద్దమ్మ అయితే ఇంకా ఆటలో రోడ్డు మొత్తం తిరుగుతుంది, కూర్చుంటుంది. ఆ పక్కనే ఉన్న చిట్టాకులన్నీ పీకుతుంది, కింద పడేస్తుంది. ఇంకా వాళ్ళ అంత కాసేపు అటు ఇటు రోడ్ల మీద తిరుగుతుంది. ఇంకా వాళ్ళు వచ్చే వరకు అయితే అసలు ఆడుతూనే ఉందన్నమాట. హాయ్ చెప్పు. హాయ్. హాయ్. కట్టేటప్పుడు వచ్చాం. కట్టినాక వచ్చిన గుర్తురాట్లేదు. వదిలేది వదిన ఎక్కడో ఉంది.
నికేష పదండి. చూడండి ఫ్రెండ్స్, సీరియస్ అవుతున్నాడు అన్నయ్య. పదండి పదండి. రండి రండి. దినేష్ అర్థమైందా? దా నికేత. స్వామివారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగిందండి. 200 టికెట్స్ తీసుకున్నాము. దగ్గర నుంచి ఫేస్ చూసేపాటికి చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం లైన్లోనే టైం పట్టిందనమాట. 200 టికెట్ తీసుకున్నా కానీ లైన్లో ఒక 2 అవర్స్ ఉన్నట్టున్నాము. 2 అవర్స్ పట్టినట్టుంది లైన్ క్యూ మొత్తం కదిలేపాటికి. బట్ దర్శనం అయితే మంచిగా జరిగింది. ఆ లోపల ఫోన్స్ ఏమి ఎలా చేయలేదు, కౌంటర్లోనే పెట్టేశాము. ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా ఫ్యామిలీ గ్రూప్ ఫోటో మొత్తం దిగాము. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఇంకా బొమ్మలు కనిపిస్తే పిల్లలు కూడా బొమ్మలు కొనేస్తే మంచిగా ఆడుకున్నారు. ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ శ్రీవారి దర్శనం చేసుకోవడం. పిల్లలు పుట్టినాక ఫస్ట్ టైం తీసుకెళ్ళాను కాబట్టి మాకైతే అంత మంచిగానే జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీరు చూడాలి, మా పిల్లలు చేసే అల్లర్లు మీరు చూడాలనుకుంటే ప్లీజ్ నికేత ట్విన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేటప్పుడు మాత్రం మంచిగా చల్లగా గాలి వచ్చింది, కానీ వెళ్ళేటప్పుడు చూడండి ఎండ మాత్రం మామూలుగా లేదనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.